జీవించడం తనకు తెలుసనుకుని పారిపోయాడు. కానీ ఎప్పటికీ వదలని ప్రేమకై తిరిగి వచ్చాడు. ఒక యువకుడు తన తండ్రితో చెప్పాడు, "నాకు ఆస్తిలో రావాల్సిన వాటాని ఇప్పుడే ఇవ్వండి. నాకు స్వేచ్ఛ కావాలి. నాకు నచ్చినట్టు నేను బ్రతకాలి" అని. తండ్రి ఎంతో బాధతో కుమారుణ్ణి గౌరవించి ఆస్తిని ఇచ్చాడు. కుమారుడు తన స్వంత దారి చూసుకున్నాడు. మనం అనుకునే స్వేచ్ఛ కొన్నిసార్లు మన ప్రాణాన్ని సైతం తీస్తోంది. ఆ యువకుడు ఆనందం కోసం పరితపించాడు. స్నేహితులు, పార్టీలు, వినోదం, ధనం పోగొట్టుకున్నాడు. ఒకరోజు అతను ఒంటరిగా మిగిలిపోయాడు. చివరికి పందులను మేపడానికి చేరాడు. ఆహారం వేస్తూ, ఆకలితో బాధపడుతూ తన ఇంటిని తలుచుకున్నాడు. నా తండ్రి ఇంట ఉండే సేవకులు కూడా మంచి ఆహారం దొరుకుతోంది. మా నాన్న ఏమన్నా పర్వాలేదు. నేను ఒక సేవకుడిలా అయినా ఉంటాను. తిరిగి వెళ్ళాలి అనుకున్నాడు. మన పతనం మన ప్రారంభం కావచ్చు. తలదించుకొని తిరిగి వస్తున్న కొడుకును తండ్రి దూరం నుంచే చూశాడు. తన కొడుకును చూసి పరుగెత్తాడు. ఆయన కౌగిలించుకున్నాడు. కన్నీళ్లతో, "చనిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు" అని కొత్త వస్త్రాలు, ఉంగరం, విందు చేసి, "అతను సేవకుడు కాదు, ఎప్పటికీ నా కుమారుడే" అన్నాడు. దేవుడు కూడా మనల్ని క్షమించేవాడే. మన పాత జీవితాన్ని మార్చి మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. నీ ప్రయాణం ఎంత దూరమైనా దేవుని ప్రేమ మాత్రం నీ నుంచి ఒక్క అడుగు దూరంలో ఉంటుంది. నీ తప్పులు నీ హోదాని మార్చవు. నీవు ఇంకా దేవుని బిడ్డవే.